హల్లెలూయా. సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. మనం పోయిన వారము ఏ వాక్యం కొరకు ధ్యానం చేసుకున్నాము? ఎవరైనా చెప్పగలుగుతారా? దాంట్లో ఎన్నో సబ్ పాయింట్లు చెప్పాను మీకు. ప్రభు రాత్రి భోజనం, బల్లారాధన అని చెప్పాను. గుర్తుంది ఎవరికన్నా? రొట్టె భోజనం అంటే ఏంటి అనేది అర్థమైందా? అర్థమైందా? కాలేదు. దాన్ని తినవచ్చా, తినరాదా? ఇప్పుడు చెప్పండి, తినవచ్చా, తినరాదా? ఎలా తినాలి? చెప్పాను కదా పోయిన వారం ఎలా తినాలి అని. అయోగ్యంగా కాకుండా యోగ్యతంగా, అవనమ్మకంగా కాకుండా నమ్మకంగా తినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ వారము మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం పేరేంటి అంటే పాపం ద్వారా వచ్చే రోగాలు. వాక్యం పేరేంటి? గట్టిగా చెప్పాలి అందరు ఒకసారి. పాపం ద్వారా వచ్చే రోగాలు. ఎట్లుంది పేరు? వాక్యం పేరు ఎట్లుంది? అమ్మా మీరు చెప్పండి, వాక్యం పేరు ఎట్లుంది? మంచిగుందా, మంచిగా లేదా? మంచిగా. పాపం ద్వారా వచ్చే రోగాలు. వచ్చే వారం చూసుకోవాలి. పాపం ద్వారా వచ్చే మరణాలు రెండు సేమే ఉంటాయి. చాలామందికి తెలియదు ఏంటంటే పాపం ద్వారా రోగాలు రావేమో అనుకుంటా, కానీ రోగాలు తప్పకుండా వస్తాయి. సరే, అంతకుముందు ఒక చిన్న స్టోరీ చెప్తా, అంటే ఒక కథ చెప్తా. చిన్న కథ. కథ అంటే అందరికీ తెలుసు కదా. కథ అంటే కథనే, చరిత్ర కాదమ్మా. అర్థమైందా? కథ అంటే ఒక కథనే, దీన్ని నమ్మకూడదు. కానీ అర్థం కావడానికి ఒక స్టోరీ చెప్తాం మీకు, వాక్యం అర్థం కావడానికి. ఇది ఒక చిన్న ప్యాసేజ్ అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ అనవచ్చు, ఉదాహరణ అనవచ్చు, లేకుంటే ఉపమానం కూడా అనవచ్చు. అర్థం చేసుకోండి మీరు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దేవుడు వాళ్ళని పిలిచాడట. ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అక్కడ? ఎవరు పిలిచారు వాళ్ళని? దేవుడు వాళ్ళని పిలిచినప్పుడు యేసు ప్రభు అన్నాడట కదా, అన్న ఒక సీపురుగులు ఇవ్వండి నాకు. ఎక్కడ ఉందా దగ్గర? సరే సరే సరే, పెన్ను ఉందా? పెన్ను ఇవ్వండి. సరే, దేవుడు వాళ్ళని పిలిచి ఇద్దరికి తీర్మానం చేయాలని సిద్ధపడ్డాడు. అమ్మ అద్దు పెన్ను ఇచ్చారు, మీరు వినాలి అంతే. ఏం చేశాడు? ఇద్దరిని పిలిచి ఇద్దరికి తీర్పు వచ్చేసింది. అప్పుడు ఇద్దరి ఒక గ్రంథాన్ని తెరిచాడు అనమాట. యువతల ఒక మనిషి ఒక లిస్టు రాసింది, ఇటు సైడ్ ఇంకో మనిషి ఒక లిస్టు రాసింది. ఇద్దరిని పిలిచి అన్నాడట కదా, యువతలి సైడ్ వ్యక్తితో అన్నాడట కదా, అన్న అయ్యా మీది ఈ యొక్క సూది, ఈ పెన్ను మోపే అంత, ఈ పెన్ను ఎంత జాగల మోపుతుంది, ఈ పెన్ను ఎంత జాగల మోపుతుంది ఇంతే. అర్థమైందా? ఎంత జాగల మోపింది అది? ఇంత మాత్రమే పాపం ఉన్నది, మిగతా మొత్తం పుణ్యం ఉన్నదయ్యా అనేది అన్నాడట. ఎంత మాత్రం పాపం ఉన్నది? ఈ పెన్ను మోపినంత జాగలో పాపం ఉన్నది, అంతే పాపం ఉన్నది. మిగతా మొత్తం ఏమున్నది? యువతల వ్యక్తితో అన్నాడట కదా, ఈ పెన్ను మోపినంతలోనే నీకు పుణ్యం ఉన్నది, మిగతా మొత్తం ఏమున్నది? పాపం ఉన్నది. అర్థమవుతా? నేను మాట్లాడే మాట అర్థమవుతుందా? అప్పుడు మీ ఇద్దరిని ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడట, యువతల వ్యక్తి అన్నాడట కదా, అయ్యా పెన్ను మోపే అంత మాత్రమే పాపం ఉన్నది నాది, మిగతా ఏమున్నది? పుణ్యం ఉన్నది. అందుకు నన్ను ఆ పాపము నేను రయం చేసుకొని వస్తా, నన్ను ఆ పాపంలోనే పడేయండి, చిన్న జీవితం నాకు ఇవ్వండి అని అడిగాడట. ఎంత జీవితం?
దాన్ని గడిపి ఆ పెన్ను మోపే అంత పాపాన్ని కూడా నేను చేయకుండా భూమి మీదకి మళ్ళీ చనిపోయి నీ దగ్గరికి వచ్చి నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతా అన్నాడు. సరే చిన్న జీవితం అంటే ఏమి ఇవ్వాలి నీకు అని చెప్పేసి ఒక తేలు జీవితాన్ని ఇచ్చాడట. ఏం జీవితాన్ని ఇచ్చాడు? తేలు జీవితాన్ని ఇచ్చాడు. ఇంకొక వ్యక్తికి మొత్తం పాపమే ఉన్నది, మొత్తం పుణ్యం ఉన్నది, పాపం ఎంత ఉన్నది? గింతత్తే. మొత్తం ఏమో పాపం ఉన్నది, పుణ్యం ఎంత ఉన్నది? గింతంత పుణ్యం ఉన్నది కదా. అయ్యా నాది మొత్తం పాపమే ఉన్నది, గింతత్తే పుణ్యం ఉన్నది కదా, నన్ను ఇంకా పుణ్యంలోనే ఇక గింతంత జీవితాన్ని గడిపేసి వచ్చి పాపంలో అగ్నిలో చనిపోతాయి. పుణ్యం అన్నప్పుడు ఒక మంచి జీవితానికి వేయాలి కదా, ఒక మనిషి జీవితానికి వేసాడమ్మ. హల్లెలూయా. ఇది ఒక కథ మాత్రమే అమ్మ, వాక్యంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎక్కడికి వచ్చారు? మళ్ళా భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ గింతంత పాపం కోసము దీన్ని నయం చేసుకొని వస్తానని వచ్చిన ఒక తేలు జీవితానికి వచ్చిన వ్యక్తి ఎవరి కనబడ్డా ఎవరు చంపాలని ఆ తేలుని చూసినా వాళ్ళని కుడుతూ ఉన్నాడట. ఎంత పాపం అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఉన్న పుణ్యం అంతా దూరం ఏమవుతుంది? మళ్ళీ ఏం నిండుతుంది? పాపం నిండుతుంది. పాపం నిండుతా ఉంది. ఎంతమందిని కుడితే ఎంతమంది ఏడిస్తే అంతమంది పాపం నిండుతా పోతా. అర్థమవుతలేదు నా చిన్న జీవితము, గింతంతే జీవితము, నేను దీన్ని గడిపేసి వెళ్ళిపోవాలి, నాది మొత్తం పుణ్యమే ఉన్నది అనుకుంటున్నాడు. చేసేది మొత్తం పాపమే అయిపోతుంది. పుణ్యం అంతా ఏమైతా ఉంది? దూరము. ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? గింతంత పుణ్యంలో వచ్చాడు కదా, పాపము ఇంత జీవితాన్ని గడిపేసి చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతా అనుకొని వచ్చాడు కదా. ఈ మనిషి జీవితంలో మొత్తం పుణ్యం చేయడం మొదలుపెట్టాడట, ఏ పాపం చేయడం మొదలులేదు. ఇప్పుడు ఈయన రోజు రోజుకి దేవుని సన్నిధిలో ఉంటూ వాక్యం వింటూ అనేకులకు సహాయం చేస్తూ ముందుకు వెళ్తూ శ్రమలు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ దుఃఖములు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ పాపములు అనుభవిస్తూ అనేకమైన అన్ని పుణ్యాలు చేయడం మొదలుపెట్టాడట. ఇప్పుడు ఈయన పాపం ఏమవుతా ఉంది? పాపం మొత్తం ఏమైంది? దూరమైంది. హల్లెలూయా. ఒక చిన్నది విషయమే కదా, చిన్న పాపమే కదా అనుకుంటే దానికి తప్పకుండా రోగము వస్తుంది. బైబిల్లో మాట్లాడి ఉంది, చిన్న విషయమే కదా. ఈయన ఏమన్నాడు? చిన్న విషయమే కదా, నన్ను ఒక తేలు జీవితానికి వేస్తే నేను చిన్న జీవితాన్ని గడిపేసి వచ్చి పుణ్యంలో గడుపుతా మొత్తం అనుకున్నాడు. చివరికి ఏమైంది? పాపం అయిపోయింది. చిన్నదే అనుకోకూడదు ఎప్పుడు కానీ, అది మన జీవితాన్ని నాశనము చేస్తుంది. హల్లెలూయా. అందుకే పాపం ద్వారా ఈ భూమి మీద అనేకమైన రోగములు వస్తూ ఉన్నాయి, పాపం ద్వారా అనేకమైన బాధలు వస్తూ ఉన్నాయి, పాపం ద్వారా అనేకమైన శ్రమలు వస్తూ ఉన్నాయి, పాపం ద్వారా అనేకమైన బాధలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మనుషులకు తెలుసు కానీ తెలియనట్టుగా జీవిస్తూ ఉన్నారు. చాలా మందికి పాపం ద్వారా రోగాలు అనేకములు వస్తున్నాయి. హల్లెలూయా. చూడండి, ఇర్మియా ద్వారా యేసు ప్రభు పలికిన మాట. ఏం పలికాడు యేసు ప్రభు? చూద్దాం. ఇర్మియా ద్వారా, ఇర్మియా రాసిన పుస్తకం, ఇవి ఒక పెన్ను తీసుకోండి. 30వ అధ్యాయం. ఎంత అధ్యాయము చెప్పండి ఒకసారి? ఏ పుస్తకం? ఇర్మియా. ఎంత అధ్యాయము? వచనాలు 12. 12. ముప్పై 12 చదవండి ఎవరు? చదువు. तुझे सर्व उपलब्ध तुला विसरले आहे, ते तुला विचारित नाही. तुझ्या घोर दुष्कर्मामुळे तुझी पातके हाल झाल्यामुळे तुला शत्रूप्रमाणे जखम करून क्रूर जनाप्रमाणे शिक्षा करून मी तुला घायाळ केले आहे. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉన్నదంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనది, నీ పాపములు విస్తారముగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరచుచున్నాను గాక. నీ పక్షమున వైద్యమాడువాడెవడు లేడు, నీ గాయములు చికిత్స చేయదగిన మందు నీకు లేదు అన్నాడు. దేని ద్వారా ఈ బీమారి వస్తుందంటే పాపము ద్వారా. నీ పాపం విస్తారమైనది.
అందుకే నీకు రోగం వచ్చింది. ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో. ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు ఇంత ఏడుస్తున్నారో తెలుసా? మీ గాయములు ఘోరమైనవి, మీ దోషములు ఘోరమైనవి, మీ పాపములు ఘోరమైనవి. అంతేకాదు మీ పక్షమున వైద్యమాడు వాడు ఎవడు లేడు. మీకు ఈ భూమి మీద ఆ మందే లేదు నీ గాయానికి కట్టడం. చికిత్స లేదు అన్నాడు. చికిత్స అంటే ఏంది? చికిత్స అంటే ఏంది? అక్కడ ఏమనుంది? 13 చదువు మొత్తానికి. तुझी दाद लावणारा कोणी नाही, तुझ्या घायास उपचार नाही, मलमपट्टी नाही. మల్లంపట్టి అంటే ఏంటి? మల్లం అంటే ఏంటి? మందే, చికిత్సనే, అదే మందు. ఇక్కడేమన్నాడు? నీ గాయములు కట్టుటకు, నీ పక్షమున విచారించుటకు మనిషి ఉండడు. అంతేకాదు నీ గాయములు, నీ చికిత్స చేయదగిన మందు నీకు ఈ భూమి మీద లేదు అన్నాడు. దేని ద్వారా ఈ రోగం వస్తూ ఉందంటే పాపం ద్వారా రోగం వస్తాం. ఏం పాపం ద్వారా? వ్యభిచారం ద్వారా. ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అనుకో, ఎంత బాధపడతారు, ఎంత ఘోరమైన శిక్ష. పాపం ద్వారా అనేకమైన బీమారులు వస్తాయి, పాపం ద్వారా ఘోరమైన శిక్షలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, బీమారులు వస్తాయి. చూడు ఇంకొక మాట 14లో ఏమంటున్నాడు? నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. ఎవరు విచారింపరు నిన్ను గూర్చి? స్నేహితులు అంటే స్నేహితులేనా? నీ తల్లిదండ్రి, నీ అక్కచెల్లెళ్ళు, నీ బంధువులు, నీ సటకులు, నీ అత్తమామలు, నీ స్నేహితులే. వీళ్ళందరూ ఏం చేయరు? నిన్ను గురించి ఆలోచన చేయరు. ఎప్పుడు? పాపం చేసినప్పుడు. పాపం ద్వారా అచ్చు రోగములు మరణకరమైనవి. నీ స్నేహితులు నిన్ను గురించి విచారింపరు, నీ బంధువులు నిన్ను గురించి విచారింపరు, నీ అక్కచెల్లెలు నిన్ను గురించి విచారింపరు, నీ అన్నదమ్ములు నిన్ను గురించి విచారింపరు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను గురించి విచారింపరు, నీ బిడ్డలు నిన్ను గురించి విచారింపరు. చెప్తే వినలేదు, పాపం చేసింది, మరణకరమైన రోగం తెచ్చుకుంది. తీరా రోగం వచ్చిన తర్వాత రక్షించబడాలి, కాపాడబడాలి, బ్రతకాలి అనుకుంటే ఛాన్స్ లేదు. మా ఊరిలో నిన్న చచ్చిపోయిన వ్యక్తి ఎంత ఘోరం. ఊరు కల్లోలం అయిపోయింది, ఊరంతా గందరగోళం అయిపోయింది. 10 నిమిషాలు శవం ఊరు దాటే వరకు ఒక మనిషి నోట్లోకి వెళ్ళి మాట్లాడలేదు. మనిషి చూసుకుంటున్నాడు తప్ప మాట్లాడలేదు. ఔషి పానం. ఎంతోమంది చెప్పారు తాగొద్దు 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 తాగొద్దు. తల్లిదండ్రి చెప్పారు, ఏడిచారు, నేను ఘోరంగా ఏడిచారు. కొడుకు బ్రతికి మేం చచ్చినా బాగుండు అనుకున్నారు. ఔషిపానం, యవన జీవితం కుళ్ళిపోయింది, లోపల పెరిగింది బీమారి, పైన తెలవలే కొడుకు. మేమందరం భయపడ్డాం. పోవడానికి, ముఖం చూడడానికి ధైర్యం చాలే నాది. అంత శిక్ష. అయ్యో నా కొడుకు బ్రతకాలి. పాపం పెరిగిందమ్మా. దేవుడు తలరాత రాశాడా? చాలామంది అదే అంటారు. అర్ధహౌసు కావచ్చు. అర్ధహౌసు లేదమ్మా, అందరికీ ఫుల్ హౌస్. దేవుడు తలరాత అంతే రాశాడు కదా. దేవుడు రాయలేదమ్మా, నీ రాత నువ్వే రాసుకోవాలి. దేవుడు ఎందుకు రాస్తాడు నీ రాత? నీ రాతని నువ్వే రాసుకోవాలి. నువ్వు చేసే పుణ్యం ద్వారా నీ జీవితము మారిపోతుంది. నువ్వు చేసే మార్పు ద్వారా, నువ్వు చేసే ప్రవర్తన ద్వారా, నువ్వు చేసే గొప్ప విషయం ద్వారా నీ జీవితం బ్రతుకుతుంది భూమి మీద. ఎంతమంది చెప్పారంటే చాలామంది చెప్పారట. నేను అందరన్న బట్టి మేము చెప్పాం. ఎవరి మాట మీద ఆకులో పోతే పవాళ్ళ పట్టుకొని జేబులో పెట్టుకుని పోయి ఆడ ఆకులు కోసి మందు తాగి మళ్ళీ వచ్చింది. కానీ మనిషి పైకి తాగినట్టు కనబడకపోతే, కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎవరిని తీసేయకపోతే, వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ ప్రేమతో మాట్లాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ ప్రేమతో పలకరించేది. ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ, ఎంత ఆనందం, ఎంత చాలి, కడుపు నిండా మాట్లాడేది అన్నమాట. మనసులో ఏది ఉంచుకోకపోతుండే. ఓపెన్ హార్ట్.
కానీ లోపల ఉన్నది విషయం, చిన్న విషయం. ప్రాణాన్ని తీసేసి బిడ్డలు అనాథలైపోయారు, భార్య దిక్కులేంది అయిపోయింది, తల్లిదండ్రి ఎటు దోచని స్థితిలో ఉన్నారు, కుటుంబం అంతా అల్లాకొల్లారు. ఎవరు చేశారమ్మ? ఎవరు చేశారు? ఈరోజు ఈ మాటలకి ఇంతేమంది వింటున్నాం. మన దగ్గర చాలామంది వినేవాళ్ళు ఉన్నారు, వినట్లేదు. ఈరోజు బయటికి వెళ్ళి మనం కూడా ఈ మాటలు చెప్పాలి. సమయం లేదు, సమయం లేదు. యేసుప్రభు రావడానికి సమయం లేదు. త్వరగా చెప్పండి అంటున్నారు. త్వరగా చెప్పండి. సమయం లేదు, త్వరగా చెప్పండి. ఇక ఎక్కడ పడితే అక్కడ చెప్పండి. తాగిన మనిషి దగ్గరికి సపరేట్గా వెళ్ళి చెప్పండి, అమ్మా అయ్యా వినండి నా మాట, తాగొద్దు, బుద్ధి చెప్పండి. వెంటనే వినండి, లేకపోతే లేదు. మీరు వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఎంత మంచిగా ఉంది, మీ స్నేహితులు మిమ్మల్ని చూడరు, పట్టించుకోరు, లెక్క చేయరు. చచ్చిపోతే ఒకరోజు ఏడుస్తారు, కొడుకు నేను చచ్చిపోయినా బాగుండేది, నువ్వు చచ్చిపోయినా. తెల్లారి మళ్ళీ మేకలు తెస్తారు, కోళ్ళు తెస్తారు, డిన్నర్ చేస్తారు. మంది హాస్పిటల్ వెళ్ళి వచ్చే మనిషి మస్తు తాగేటాడు. ఆయన నేను నచ్చిన తర్వాత ఏమన్నా రిపోర్ట్ ఏమొచ్చింది హాస్పిటల్లో అని నేను అడిగాను. హాస్పిటల్లో మొత్తం తాగుడితే వచ్చిందండి. మరి ఎట్లా అన్న నీ పరిస్థితి ఏంటంటే, అన్న ఈ రోజుకు ధైర్యం చాలుతుంటే తాగుతాను, కానీ రేపటి నుంచి నేను కళ్ళే ముట్టాను. కొంచెం ఏమన్నా భయం వచ్చిందంటే వచ్చింది. అంత దారుణమైన మరణం అనమాట. హల్లెలూయా. ఆ మరణాన్ని చూసిన ప్రతి మనిషి భయపడ్డాడు అనమాట. ఈరోజు పాపం ద్వారా అనేకమైన మరణాలు వస్తాయి. చూడండి 15 చదువుతున్నా నేను. నీ గాయము చేత నీవు అర్చదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణం కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నానన్నాడు దేవుడు. దేన్ని బట్టి చేస్తున్నాడట? నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచు, నీ పాపమును బట్టి నేనే నిన్ను చేస్తున్నా. జీవితం ఎంత అల్లకల్లోలమైపోతుంది. ఎప్పుడన్నా తాగిన వారు బాగుపడ్డట్టు ఎక్కడన్నా చూసారా అక్క? ఎంత చెప్పినా మనుషులకు తెలియదు. నీ దోషము బట్టి, నీ పాపము బట్టి, నీ రోషముని బట్టి నేను నిన్ను శిక్షిస్తున్నాను. నీ మరణము గడి వచ్చేసింది. పాపం పెరుగుతూ ఉంటే ఆవుసు తక్కువ అవుతుందట, పాపం పెరుగుతూ ఉంటే ఆవుసు తక్కువ అవుతుందట, పాపం పెరుగుతూ ఉంటే ఆవుసు తక్కువ అవుతుందట, పాపం పెరుగుతూ ఉంటే ఆవుసు తక్కువ అవుతుంది. ఆ రోజు మనం ఎంతమంది బాధపడ్డా ఆ జీవితం తిరిగి రాదు. లే కొడక అని ఏడిస్తే గుండె పగిలిపోతాడు. ఎక్కడి నుంచి లేస్తాడమ్మా? లేవగలుగుతాడా? భార్య మీద పడి ఏడిస్తే, ఎవరన్నా భార్య పరిస్థితి ఎంత కొంచెం తాగుడు తక్కువగా ఉంటే బ్రతికేవాడే కదా, చెప్పినప్పుడు వినుంటే బ్రతికేవాడే కదా. ఈరోజు ఈ వాక్యాన్ని మనం వింటున్న ధన్యులం తెలుసా? మనం అందరం ధన్యులం. మనందరికి అనిపిస్తుంది ఏందో ప్రార్థన ఏంటో, వాక్యం ఏంటో. వాక్యం చాలా విలువైనది, అది దొరకదు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన మన జీవితాన్ని పాడు చేస్తాడట. మన జీవితాన్ని పాడు చేస్తాడు. హల్లెలూయా. మన జీవితాన్ని పాడు చేయకముందే మనం దేవునిలో సరి చేసుకోవాలి. ఒకటే కూతురు, ఒక అమ్మకి ఎంతో చెప్పిందట, కానీ తల్లి మాట వినగా ఆనందంతో వ్యభిచారం చేయడము, తిరగడము, అర్ధరాత్రి ఇంటికి రావడము, ఫోన్లు బట్టి మాట్లాడడము, ఇవన్నీ చేసింది. చివరిగా ఏమొచ్చిందో తెలుసా? ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. తల్లి తండ్రి అందరు అద్దన్న వినకుండా చేస్తే ఏమొచ్చింది? ఎయిడ్స్. అప్పుడు ఆ తల్లిదండ్రి ఏమన్నారో తెలుసా? మా ఇంట్లో ఉండకూడదు, డాక్టర్లు ఉంచారు ఇంట్లో ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాడిని. బయట ఉండాలి ఎక్కడన్నా, వాళ్ళకు ఒక హాస్టల్ ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధి అందరికీ ఒక హాస్టల్ ఉంటుంది, గవర్నమెంటే కట్టిస్తుంది. అందులో వేసి ఉంచుతారు వాళ్ళని. వాళ్ళకు నెలకిన్ని బియ్యము, ఇంత ఉప్పు, ఇంత చక్కెర, ఇంత పప్పు, ఇంత కందిపప్పు, ఇంత మెంతిపప్పు వాళ్ళకి సహాయం చేస్తుంది గవర్నమెంట్. ఎయిడ్స్ వాళ్ళు బిడ్డ ఏడికి పోవాలో అర్థం కాలేదు సార్. అన్నదమ్ములు తీసేశారు, అక్కజెల్లలు ద్రోసేశారు,
పుట్టని జమ అయిపోయింది. గొడవన ఏడుస్తా ఉంది, గొడవన ఏడుస్తా. కిషోర్ బాబు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఇలాంటి బుక్స్ రాస్తాడు. కిషోర్ బాబు. ఈ బుక్స్ పేరు ఏందో తెలుసా? ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం ఏమవుతుంది? బానిస అవుతుంది. ఈ బుక్ చదివి ఈ బుక్లో ఏమనుంది అంటే పాపము నివారణం అవుతుంది అని చెప్పేసి ఈ బుక్స్లో రాసి ఉంటారు. ఆ అమ్మాయికి ఈ బుక్ ఎలా దొరికిందో తెలియదు. చదివి దీని కింద నంబర్ ఉంటుంది, ఫోన్ నంబర్. అన్నకి ఫోన్ చేసి, అన్న మరి ఎలా అన్న నా పాపం ఇలాంటిది అంటే అప్పుడు అన్న ప్రార్థన చేశాడు, నీకు దేవుడు క్షమిస్తాడు, ఎవ్వరు క్షమించు. నీ స్నేహితులు నిన్ను ద్రోషేశారు, నీ అన్నదమ్ములు నిన్ను తీసేశారు, నీ అక్కచెల్లెలు నిన్ను తీసేశారు, బంధువులు నిన్ను తీసేశారు, పుట్టిన అన్నదమ్ములే, నా చెల్లి కాదు, నువ్వు పో అన్నారు. నేను ఎక్కడికి పోవాలో తెలియని స్థితిలో ఆ అన్నకి ఫోన్ చేస్తే ప్రార్థన చేశాడట. ఆ బీమారి ద్వారా చిన్న చిన్న గుబ్బులు పుడతాయట. మొత్తానికి ప్రార్థన చేస్తే కొంచెం తక్కువ అయ్యి పూర్తిగా నయమైపోయింది. డాక్టర్ అన్నాడట అని ఏడ్చిపోయింది. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదం. పాపం ద్వారా ఎలాంటి బీమారి? పాపం ద్వారా ఫ్యామిలీ మంచిగా ఉండదు. పాపం ద్వారా ఫ్యామిలీలో శ్రమలే, బాధలే వస్తాయి. ఈరోజు ఈ వాక్యం మీకే కాదు, నాకు కూడా. ఇది రెండంచుల ఖడ్గం. ఇది రెండంచుల ఖడ్గం. ఎన్ని అంచుల ఖడ్గం ఇది? రెండంచుల ఖడ్గం. ఇటు తెగుతుంది, ఇటు తెగుతుంది. ముందు ఇటు తెగి తర్వాత ఇటు తెగాలి. అందుకు ఈ పాపం ద్వారా అనేకమైన రోగములు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా! పాపాలకి దూరంగా ఉండండి. బానిస బ్రతుకు బ్రతకండి. ఏం పర్వాలేదు, తక్కువ అయినా పర్వాలేదు. దేవుళ్ళో గొప్పగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నాకేంటి అనుకోకూడదు. ఇక్కడ కాకపోతే ఇంకొకడ వెళ్తా అనుకోకూడదు. ఇది కాకపోతే ఇంకొకటి అనుకోకూడదు. అమ్మా ఎట్టుగాని పరిస్థితి వచ్చేస్తుంది, ఎట్టుగాని పరిస్థితి వచ్చేస్తుంది. దయచేసి నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. నేను మీలాంటి వ్యక్తిని. పాపం అనేది ఏ పాపములో తలంచకూడదు, ఏ కుటుంబంలో తలంచకూడదు. ఎవరి ఇంటికి నిప్పు పెట్టాలనుకుంటావో నీ ఇంటికే నిప్పు అంటుకుంటుంది. ఎవరి ఇల్లుని నువ్వు మోసం చేయాలని తలంచి ఉన్నావో అది నీ ఇంటికి ప్రాబ్లం వస్తుంది. మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇంకా అర్థమవుతుంది. చూడండి, తాగుడు ద్వారా వచ్చే శ్రమలు ఎలా ఉంటాయో వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు రాసిన అధ్యాయము నీతి వచన్ 23. ఎవరు చదువుతున్నారమ్మా? సామెతలు ఎంత? అధ్యాయం ఎంత? 23. 23లో 29 చదవండి. हाय कोण म्हणतो, अरे कोण करीतो, भांडण तट्यात कोण पडतो, ग्रहाणी कोण सांगतो, विनाकारण घाय कोणास होतात, बुंदी कोणाच्या डोळ्यात असते. హల్లెలూయా! ఇక్కడ చూడండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్ష రసముతో ప్రొద్దుకు వారికే కదా. ఎవరికి శ్రమ ఉంటుందండి? ఎవరికి బాధ ఉంటుంది? ద్రాక్ష రసముతో ఎవరైతే పొద్దు పోగొట్టుకుంటారో, ద్రాక్ష రసం అంటే మందు ఇంజెక్షన్, గంజాయి. ఇంతకుముందు ఎవరో ఫోన్లో చెప్పారు కదా మనకి, పేరేమద్దు, ఏమని చెప్పారు తెలుసు కదా. చెప్తే వినట్లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయమన్నావు? ఆ ఇంటిలో సమాధానం ఉంటుందా? తాగిన వాళ్ళు పిల్లలు మంచిగుంటారా? తాగినోని యొక్క కుటుంబం భార్య మంచిగుంటుందా? తాగినోని ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉంటాయా? ఒకసారి చెప్పండి అమ్మా, ఉంటాయా? తాగినోనికి జాబ్ ఉంటుందా? ఉండదా? తాగినోని ఆస్తి ఉంటుందా? తాగినోని ఇల్లు ఉంటుందా? మరి ఇన్ని నష్టాలు ఉండగా ఎందుకు తాగుచున్నావు అని మనం బయటకు వెళ్ళి వాక్యం చెప్పాలి. హల్లెలూయా! ఈరోజు మనము ఎవరి ఇంట్లో శ్రమ ఉంది, ఎవరి ఇంట్లో బాధ ఉంది, ఎవరి ఇంట్లో దుఃఖం ఉంది, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇది
కాదు, ఇంకా చాలా శ్రమలు వస్తాయి పాపం ద్వారా. హల్లెలూయా. అనేకమైన బాధలు వస్తాయి, అనేకమైన దుఃఖములు వస్తాయి, అనేకమైన గొడవలు వస్తాయి, అనేకమైన లొల్లీలు వస్తాయి. చూడండి, ముప్పై 32 అందులోనే చూడండి ఇక్కడ ఎంత మంచిగా రాసిందంటే, పిమ్మట అది సర్పం వలె ఖర్చును, కట్లపాము వలె కాటు వేయినట పాపము. హల్లెలూయా. ఏ పాము వలె కాటేస్తుందమ్మా? కట్లపాము తెలుసా? కుడితే ఎట్లుంటుంది? కట్టుకొక దాటేస్తుందట. సర్పం వలె పొంచి ఉంటుందట పాపం. నాగుంబాముని దొక్కితే ఎక్కడుంటుందమ్మా? కావాలి మాట మాట్లాడితే నాలుగలు తీసి కోరుతారు. ఎంత ఇప్పుడు ఒక మనిషితో జగడమాడినా ఆ మనిషి ఇయ్యాల కాదు రేపు చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ దొరికినప్పుడు చూస్తాడు. కట్లపాము నాగుంబాము అట్లా కాదు. నీవు ఇక్కడి నుంచి ఆంధ్రకు పోయినా నీ వెంబడి వస్తానే ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి నీ చేనుకు వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను పొంచి చూస్తూ ఉంటుంది. అలాగనే పాపము కూడా నిన్ను పొంచి ఉంటుంది. అర్థమైందా? మరణం పాపం ద్వారా వచ్చే రోగాలు, శ్రమలు, బాధలు, కష్టాలు, ఎంతో వేదనలు, దుఃఖములు వస్తాయి. ఆ రోజు మనం ఎవరిని ఏమడిగినా మనకు బాధలే ఉంటాయి. మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఎవరితో స్నేహం చేయాలి? మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఇప్పుడన్నా మీ స్నేహాన్ని మార్చుకోండి. అర్థమైందా అన్న? ఎవరితో స్నేహం చేయాలి? చూడండి ఒకసారి కీర్తనాలు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. భజన్ సైతం 1వ అధ్యాయం 1వ వచనం చేయండి, చదవండి ఒకసారి. जो पुरुष दुर्जनाच्या मसलीत चालत नाही, पापी जनांच्या मार्गात उभा राहत नाही आणि निंदकाच्या बैठकीत बसत नाही, तर परमेश्वराच्या नियमशास्त्रात रमतो. హల్లెలూయా. అయితేదమ్మా, దుష్టుల ఆలోచన చొప్పుగా నడవక పాపుల మార్గమును నిలవకుంటుండాలంట. దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయొద్దు? నడవక పాపుల మార్గమున నిలవక. ఇంకేమని ఉందో తెలుసా? అపవాసులు కూర్చుండే చోట కూర్చుండొద్దట. నలుగురు పాపులు కూర్చొని ముచ్చట చేస్తారు అనుకో, ఆడపోయి కూర్చోవద్దు. మనకు అది బాగా తెలిసి ఉంటుంది. ఏదో బాగానే మాట్లాడతాను, 4 మాటలు విందాం. ఒక పాపి, ఒక అన్యుడు మాట్లాడేటప్పుడు మనం ఆడపోయి ఏం చేయొద్దు? కూర్చో. నలుగురున్న దగ్గర కూర్చొని మనం కూడా వాళ్ళతో పాటు పాపం విషయాలు మాట్లాడవద్దట. పాపానికి అది కూడా ఒక సొల్యూషన్. చచ్చిపోతాము. పౌలు ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఎంత మంచిగా చెప్పాడు ఒకసారి చూడండి. దావీదు అంటున్నాడు, కీర్తనాలు 38లో చదవండి. ఇందులోనే 38 అండి. 38వ అధ్యాయము 1-4 వచనాలు చదవక్క. 38 కీర్తన 1వ అధ్యాయం 1. हे परमेश्वराना, क्रोधाने मला शासन करू नको, संतापून मला शिक्षा करू नको. तुझे बाण माझ्या देहात खोल रुजले आहे, तुझ्या हाताच्या भाराने मी दबलो आहे. तुझ्या कोपामुळे माझ्या अंगी आरोग्य राहिले नाही, माझ्या पापामुळे माझ्या अस्तित्व अस्वस्थता नाही, कारण माझे अपराध माझ्या डोक्यावरून गेले आहेत. जड ओझ्याप्रमाणे ते मला फार भारी झाले आहे. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నది? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడు. ఎక్కడ చదివారమ్మా మీరు? 38 కదా? ఓకే. చూడండి, యెహోవా
ఉగ్రత చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము. నీ బాణములు నాలో గట్టిగా నాటించి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన రోగము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీద పొర్లి ఉన్నవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోయబడిచున్నవి అన్నాడు. ఏం బట్టి ఉన్నదట స్వస్థత? నా పాపముని బట్టి నాకు స్వస్థత లేదు. ఇంకేమన్నాడో తెలుసా? నేను మోయలేని భారము నా తల మీద ఉన్నది. దేన్ని బట్టో తెలుసా? పాపాన్ని బట్టి. పాపం అంటే ఎన్ని విషయాల్లో పాపం ఉంటుంది ఒకసారి చెప్పగలుగుతారో తెలిసిన కాడికి? నేను వాక్యం ముగించేస్తాను. పాపం అనగా ఏమేమి విషయాల్లో తెలుసా? ఒకటే పాపం కాదు, మనం వెళ్తున్న మన చుట్టూ పాపాలే ఉంటాయి. అవి సమయం వచ్చినప్పుడల్లా మనకు ఆ టైంలో అనిపిస్తుంది కదా, ఈ ఒకసారికి ఏమవుతుందిలే అనిపిస్తుంది. పాము వలె కాటేసి తిరిగి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా దావీదు, నా పాపమును బట్టి నాకు స్వస్థత లేదు. ఎంతమంది క్రైస్తవులు స్వస్థత లేకుంటున్నారు తెలుసా మీకు? ఉన్నారా లేరా? వచ్చి మాట్లాడండి. దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారా? మరి స్వస్థత ఎందుకు లేదు? మరి దావీదు ఏమంటున్నాడు? నా పాపముని బట్టి నాకేం లేదు, స్వస్థత లేదు. ఈరోజు చాలా మంది పాపం ద్వారా అనేకమైన రోగములు వస్తున్నాయి, తెలుసు వాళ్ళకి, కానీ తెలియనట్టుగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దావీదు ఇంకొక మాట అన్నాడు 7వ అధ్యాయంలో. చివరిగా మనం చూసుకొని ముగించుకుందాం. 7వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు ఒక మాట. 7:14 చదవండి అమ్మ. అందులోనే 7:14 चदवंडी. पहा तो मनुष्य दुष्कर्माच्या वेना देतो, उपद्रवाची गर्भधारणा करीतो व असत्याला प्रसवतो. హల్లెలూయా. పాపమును కనుటకు వాడు ప్రవేశ వేదన పడుచున్నాడు, చేయుటను గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. హల్లెలూయా. దేనికి అన్నాడట వాడు? అబద్ధం. ఇది పాపం కిందనే పోయింది కదా, చిన్న అబద్ధమే కదా. ఇంకొక మాట ఇక్కడ ఏమన్నది? వాడు గుంట త్రవి దానిలో లోతు చేసి ఉన్నాడు, తాను త్రవిన గుంటలో తానే పడ్డాడట. హల్లెలూయా. ఎవరి కోసం గుంట తవ్వుతున్నావు నువ్వు? ఎవరిని పడేయాలనుకుంటా తవ్వుచున్నావు? అన్న ఒకసారి వినండి. ఇంతకుముందు నిన్న ఒక ఆయన బోర్డే చెప్పాను కదా, వాళ్ళు ఏం చేశారంటే, వీడు అటు ఇటు తాగుచున్నాడు, బాగా పైసలు వడేస్తున్నాడు, ఇక అదేదో ఇంట్లోనే తెచ్చి పెడితే ఇంత అమ్ముకోవచ్చు, ఇంత తాగుతాడని ఇంట్లో పెట్టేశాడు కళ్ళు క్యాన్. అటు ఇటు తాగేటప్పుడు దొరికితే తాగేటోడు, పైసలు ఉంటే తాగేటోడు, లేకుంటే సప్పులే కొట్టాడు. ఇంకో 4 రోజులు బతికేవాడు కదా. ఇంట్లో పెట్టాడు, ఏం చేశాడు? ఎవరికి పొక్క తవ్వాడు? ఆందాడే. చూసావా? ఈరోజు ఎంతమంది ఇలా బలి అవుతున్నారో తెలుసా? ఒకరికి పొక్క తవ్వకూడదమ్మా, ఎవరికి కానీ. ఒకరి విషయంలో మనం తలంచకూడదు. శత్రువుతో మాట్లాడితేనే విశ్వాసి అన్నాడు యేసుప్రభు. శత్రువుని ప్రేమిస్తేనే నిజమైన ప్రేమికురాలు అన్నట్టు. నన్ను ప్రేమించడం, ఇతరులను నిన్ను ప్రేమించే వాళ్ళని నిన్ను ప్రేమించడంలో నువ్వేంటి? అన్యులు కూడా చేస్తావు. చేరా? క్రైస్తవ జీవితం అంటే ఏందో తెలుసా? నిన్ను ప్రేమించని వ్యక్తిని నువ్వు ప్రేమించవు. ఇది నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న అభేయత. మనము ఒకరికి పొక్కలు తవ్వితే మనమే పడాల్సి ఉంటుంది అందులో. ఎవరి ఇల్లు నాశనం కావాలనుకుంటావో నీ ఇల్లు నాశనం అవుతాయి. ఎవరి పిల్లలు నాశనం కావాలనుకుంటావో నీ పిల్లలకు ప్రాబ్లం వస్తాయి. ఎవరి చేను పంట మునగాలనుకుంటావో నీ చేను మునిగిపోతుంది. ఎవరి యొక్క ఆస్తి కూలిపోవాలనుకుంటావో నీ ఆస్తి పోతుంది. ఎవరి యొక్క మొగని మీద నువ్వు ఆశపడతావో, భార్య మీద ఆశపడతావో, బిడ్డల మీద ఆశపడతావో, నీ ఇంట్లోనే జరుగుతుంది. రిజల్ట్ ఇక్కడ ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడా అమ్మ నువ్వు చెప్పినట్టు చేయడానికి? ఆయన న్యాయస్తు.
ఇక్కడేమనుంది? ఎంత శ్రేష్టంగా వాడు త్రవ్విన గుంటలో వాడే తానే పడెను, వాడు తలంచిన, చూడు 16, వాడు తలంచిన చెట్టు వాణిని నెత్తి మీదికే వచ్చును, వాడు ఓచించిన బలత్కారం వాణి నడినెత్తి మీదనే పడును అనుంది. హల్లెలూయా. ఎవరి నెత్తి మీద పడుతుంది? ఏం ఆలోచన చేసావు నువ్వు ఈరోజు పాపంలో? ఎవరి మీద నీ ఆలోచన ఉంది? కొంతమందికి ఉంటుందమ్మా కళ్ళమంట. మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, మన పిల్లలు బాగుంటుంది, వాని కుటుంబం బాగుంటుంది, వాని ఇల్లుని ఏమో ఆడు ఎప్పుడు ఇదవుతాడు, ఎప్పుడు నాశనం అవుతాడు, ఎప్పుడు ఏమైపోతాడు, ఏమన్నైతే బాగుండు, ఏమన్నైతే బాగుండు, ఏమన్నైతే బాగుండు, ఏమన్నైతే బాగుండు అంటా ఉంటే ఈ ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి. అది చూడదు, ఇక అటే చూస్తుంది, అబ్బా నాకే అవుతుంది, అబ్బా నాకే అవుతుంది, ఆడు ఇంకా బాగుంటాడు, వాడు ఇంకా బాగుంటాడు, అబ్బా నాకే అవుతుంది, అబ్బా ఆడు ఇంకా ఎంత మండితే అంత నీది నాశనం అవుతూ ఉంటుంది. కానీ చివరికన్నా తెలుసుకోవాలి, బాగా మందికి తెలియదు. ఒకటి వీళ్ళు అనుకుంటారు కదా, నాకు మొన్న శ్రమ వచ్చిందంటే మళ్ళీ శ్రమ వస్తుంది, దానికి ఏమవుతుంది అన్నప్పుడు అల్లు ఇటు జరుగుతుంది. అయ్యో నేను ఆయన్ని అంటాను కాబట్టి నాకు జరుగుతుందని వాడు బాగుండాలి అనుకుంటే ఎడాగు. కానీ అది తెలియదు, అబ్బనాకి 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 అన్న కొద్ది ఇంకెక్కువ. కొంతమంది ఏడుస్తారు, అందరు బాగానే ఉంటారు, నా ఇల్లే బాగుంది. ఎందుకు అలా ఏడుస్తుంది? ఎక్కడ జరుగుతుంది? అది మీ ఇంట్లోనే జరుగుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా మనం జీవించాల్సిన అవసరం ఉంటుంది. యేసుప్రభు అంటున్నాడు కదా, నా ఇంట్లో నుండి పారిపో అంటున్నాడు, నా గదిలో నుండి పారిపో అంటున్నాడు. 5వ అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి. కీర్తనాలు 5:5 అక్కడనే ఉంటా చూడు. तुझ्या दृष्टी पुढे बडाई मारणारे टिकणार नाही, सर्व कुकर्म करणाऱ्याचा तुला तिटकारा आहे. హల్లెలూయా. ఇక్కడేమనుంది? డాంబికులు నీ సన్నిధిన, నా సన్నిధిని నిలవరు, పాపము చేయి వారందరూ నాకు అసహ్యులు అంటున్నారు. ఇక్కడ నిలబడద్దట పాపం చేయ. ఏమంటున్నాడు తెలుసా? నా జాగలో నిలబడి నా జాగను త్రొక్కటానికి నువ్వెవడు అంటున్నాడు. ఈరోజు పాపం ద్వారా అనేకమైన బీమారులు, అనేకమైన రోగములు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి, దేవుని యందు ఉండాలి. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఇంకొక మాట అన్నాడు కదా, చివరిగా ఒక మాట చూసుకుందాం. ఆయన అన్నాడు కదా, రోగాలని రప్పించువాడును నేనే, వాటిని స్వస్థపరచువాడును నేనే. లాస్ట్గా చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా 30:17. ఇర్మియా 30:10. 30వ అధ్యాయము 17వ వచనం. मी तर तुला आरोग्य देईन व तुझ्या जखमा बऱ्या करीन असे परमेश्वर म्हणतो, कारण त्यांनी म्हटले आहे की तिला टाकून दिले आहे ती सियोन, तिला कोणी विचारित नाही. హల్లెలూయా. ఇక్కడేమన్నా వారు ఎవరును లక్ష్య పెట్టని సిహోనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను అనుంది. హల్లెలూయా. ఏం చేస్తాడట? నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవాకు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన పాపములు ఏమైనా ఉంటే మనం ఒప్పుకొని, ప్రభువా మా పాపముల నుండి మమ్మల్ని విడిపించండి. అంతేకాదు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత కాముసుగా కూర్చోవద్దు. విన్నది విన్నట్లు కానీ రాని వాళ్ళకు బోధించాలి, దూరం ఉన్న వాళ్ళకి ఫోన్లో చెప్పాలి, దగ్గర తాగిన వాళ్ళు కనబడితే ఇంటికి వెళ్ళి చెప్పాలి. తప్పకుండా మీ సువార్త మీరు చేయాలి. యేసుప్రభు అంటున్నాడు, సమయం లేదు త్వరగా పరిగెత్తండి అంటున్నాడు. సమయం లేదు, త్వరగా పరిగెత్తండి, ఇక సమయము లేదు. దేవుని వాక్యము, చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మనమందరం ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద కూర్చుని, అయ్యా మా పాపమును క్షమించండి. ఒప్పుకోండి, ఏ పాపమున్నా ఈరోజు ఒప్పుకోండి. రేపు దేవుడు మనకి సహాయం చేస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి చేయవద్దమ్మా. ప్రార్థన చేసుకుందాం మనం అందరం, ఎవరి మనసుల వాళ్ళు, ఎవరి హృదయాన్ని తెరిచి వాళ్ళే 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేయాలి. అయ్యా ఏ పాపమున్నావు
నేను ఇన్ని దినాలు గాళ్ళ మీద గీళ్ళ మీద మంటతో తిరిగాను. నీ హృదయంలో నుండి ప్రభు కొప్పుకొని విడిచిపెట్టు. అయ్యా, మరణకరమైన రోగంలో వస్తే బాధపడతాం. ఆ రోజు మన స్థితి ఘోరంగా ఉంటుంది. యేసయ్యా, ఇక నేను చేయని ఈ రోజు నుండి మానివేస్తాను. అందరూ హృదయాలలో ప్రార్థన చేయండి. అయ్యా, ఈ పాపం ద్వారా అనేకమైన రోగములు నేను ఇక ఎన్నడూ చేయను ప్రభు, ఇక ఎన్నడూ చేయను. ఇన్ని దినాలు తెలియదు నాయన, తెలియక చేశాను. అయ్యా, నేను ఒకరింటిని, ఒకరి యొక్క బిడ్డలని, ఒకరి యొక్క ఆస్తిని, ఒకరి ప్రాణాన్ని కోరాను ప్రభువ. అంతేకాదు ఒకరికి గుంట తవ్వాను ప్రభువ. అంతేకాదు నా జీవితంలో నా సొంత రాష్ట్ర పాపములు ఉన్నాయి నాయన. అన్నిటి నుండి విడిపించండి. ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి. నేను పాపిని, ఘోర పాపినయా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి పాపములే కదా నిన్ను సిలువకు కొట్టినవే. అయ్యా, అనేకమైన పాపాలు చేశాను. మన మధ్యలో నుండి ఒక్కరు ప్రార్థన చేయండి వాక్యం కొరకు.